హాయ్ అండి. ఈరోజు మా మమ్మీ అరటికాయ కర్రీ చేసింది ఫ్రెండ్స్. అదైతే చాలా బాగా వచ్చింది. మేము కూడా రెసిపీ చేసి చూపిస్తాం. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. హలో మై టెస్టింగ్. పోసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కొద్దిగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు నూనెలో వేగాలి. నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా కొద్దిగా బాగా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగుతున్నాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని తిప్పాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు ఉడికించడానికి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అరటికాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. అందుకే మూత పెట్టేసి ఒక 10 minutes ఉడకనిచ్చేయాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఉడికాయో లేవో చూసుకోవాలి. సరిగా కొద్దిగా ఉడకాలని మళ్ళీ ఒక 5 minutes పెట్టారు. 5 minutes పెట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా బాగా ఉడికాయి. తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అరటికాయ కర్రీ అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్, లైక్ చికెన్ గ్రేవీ. ఇప్పుడు వాటర్ కొన్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. 2 bowls వాటర్ పోసుకొని ఇప్పుడు మళ్ళీ గంట పెట్టి తిప్పాలి. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత గరం మసాలా వేసుకొని తిప్పుకోవాలి, ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడకనిచ్చిన తర్వాత తిప్పుకోవాలి. లైట్గా కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకొని తిప్పి గుజ్జుగా బాగుంది ఫ్రెండ్స్. అన్నంలో వేసుకొని తింటే ఇంకా ఎలా ఉండిద్దో, సూపర్గా అయితే వచ్చింది. లుక్ అలా ఉందంటే ఇంకా తిని చూపిస్తే ఇంకా అలా ఉండిద్దో. ఇప్పుడు ఆపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిందాం ఫ్రెండ్స్.